అధినేత సంధ్యారెడ్డి పైన చిన్మయి శ్రీపాద రియాక్ట్ అయ్యారు. ఆర్టీవీ డిబేట్లో సంధ్యారెడ్డి కామెంట్స్ ని ప్రస్తావిస్తూ చిన్మయి ట్వీట్ చేశారు. అనసూయపై సంధ్యారెడ్డి చేసిన కామెంట్స్ తప్పుబట్టారు చిన్మయి. అనసూయ బౌన్సర్ లేకుండా బిగ్నీతో రోడ్డుపైకి రావాలంటూ సంధ్యారెడ్డి చేసిన కామెంట్స్ పైన చిన్మయి ఆగ్రహం వెలుగెత్తారు. మనకు మంచి రాజకీయ నాయకులు అవసరం, ఇలాంటి వారు కాదంటూ తన కామెంట్ కూడా చేశారు. ఒకసారి ట్వీట్ చూద్దాం. సో చిన్మయి చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ ట్వీట్ సో చిన్మయి మాట్లాడుతున్న దాంట్లో సంధ్యారెడ్డి ఆర్టీవీతో అంటే నేను డిబేట్ చేశాను, ఆ డిబేట్లో సంధ్యారెడ్డి మాట్లాడిన మాటల్ని ప్రస్తావిస్తూ చిన్మయి ట్వీట్ చేసుకొచ్చారు. ఆ ట్వీట్లో మనకు మంచి రాజకీయ నాయకులు కావాలి, ఇలాంటి వారు కాదు అని కూడా తను ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అట్ ది సేమ్ టైం చిన్మయి చాలా పెద్ద స్టోరీ రాసుకొచ్చారు ట్వీట్ పైన. సో ఆ ట్వీట్లో తను మెన్షన్ చేసిన మెయిన్ ఆస్పెక్ట్స్ ఏంటి అని అంటే అనసూయ గురించి సంధ్యారెడ్డి మాట్లాడిన మాటల్ని తప్పుపడుతూ, ఆ తర్వాత సంధ్యారెడ్డి ఇంకా చాలా కోట్ చేసిన మాటల్ని ఒకటి హైలైట్ చేస్తూ తను రాసుకొచ్చారు. దిస్ ఈజ్ ఏ ట్వీట్ అవుట్ టు ద కాంగ్రెస్ లీడర్షిప్ టు ఆస్క్ ఇఫ్ దే ఆర్ ఎండోర్సింగ్ దిస్ సార్ట్ ఆఫ్ బిహేవియర్ ఆన్ ఎ టీవీ డిబేట్ ఆర్ ఇఫ్ దిస్ మైండ్ సెట్ ఈస్ అప్రూవ్డ్ బై ద హైయర్ అప్స్. సో తను ఈ రకంగా మాట్లాడుతోంది, దీన్ని కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ యాక్సెప్ట్ చేస్తుందా అని మొదటగా తను క్వశ్చన్ చేశారు. తర్వాత దేర్ హ్యాస్ బీన్ ఎ లాట్ ఆఫ్ చాటర్ అబౌట్ ఉమెన్, ద డ్రెస్సింగ్, మోరల్ పోలీసింగ్, సర్వైవర్ అండ్ విక్టిమ్ బ్లేమింగ్ ఇన్ తెలంగాణ, AP after an actor shamed a co-actor in film event using cuss words, and then in general on women who don't dress modestly in public events, it was called an act of consent. What followed was of a television channel panels with abuse and cuss words. One would have never imagined seeing this on a mainstream TV or news channels. ఈ రకంగా చాలా మంది మాట్లాడుతున్నారని తను మెన్షన్ చేస్తూ ఇక్కడ సంధ్యారెడ్డి గురించి అని చెప్పుకొచ్చిన మాట ఏంటంటే షీ సేస్ ఇఫ్ యాక్టర్స్ హ్యాస్ గట్స్ షీ హ్యాస్ టు కమ్ అవుట్ ఇన్ పబ్లిక్ విత్ ఎ బికినీ వితౌట్ సెక్యూరిటీ గార్డ్స్. మీకు నిజంగానే గట్స్ ఉంటే మీరు రోడ్లపైకి రండి, ఆ బికినీ వేసుకొని, మీకు వితౌట్ సెక్యూరిటీ గార్డ్స్ అనేటువంటి మాటని తను సంధ్యారెడ్డి అన్నారు అన్నట్టుగా కోట్ చేసుకొచ్చారు. ద మెన్ ఆన్ ద రోడ్ విల్ ఎవెన్చువల్లీ వాంట్ టు రేప్ హర్ అండ్ షీ షుడ్ గెట్ రేప్, షట్ అప్ అండ్ సిట్ ఎట్ హోమ్. సో ఒకవేళ కనుక ఆ రకంగా జరిగితే మీరు సైలెంట్గా ఇంట్లో కూర్చోవాలని సంధ్యారెడ్డి మాట్లాడిన మాటని తను కోట్ చేసుకొచ్చారు. ఫైనల్గా తను చెప్పింది ఏంటంటే నేను కొంతవరకే వీడియో చూస్తాను, మొత్తం వీడియో చూడలేదని కూడా రాసుకొచ్చారు దీంట్లో. ఐ హ్యావెంట్ వాచ్డ్ ద ఎంటైర్ వీడియో, హౌఎవర్ ద సినారియో హియర్ అండ్ హౌ దే ఆర్ రిఫరింగ్ టు ఉమెన్ ఇన్ పబ్లిక్ స్పేసెస్. సో నేను కొంత వీడియోని చూసుకొచ్చాను అన్నారు. సో తను చూసిన వీడియోలో అంతవరకే ఉంది. బట్ ఎక్స్టెన్షన్లో సంధ్యారెడ్డి ఇదే ప్లాట్ఫామ్లో నుంచి నాతోనే ఆర్టీవీ డిబేట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు తను మాట్లాడుకొచ్చిన దాంట్లో తన ఉద్దేశం ఏంటంటే, తను మాట్లాడిన మాటలు ఏంటంటే, మీరు ఇలా ప్రవర్తించకండి అమ్మా, రోడ్లపైన చిత్తకార్త కుక్కలు ఉన్నాయి, చాలామంది దుర్మార్గులు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళు తప్పుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. సో అటువంటి వారిని నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే కొంత మన సాంప్రదాయాన్ని పాటిద్దామన్న రకంగా తను మాట్లాడుతూ తన కంటిన్యూషన్లో ఇటువైపు నుంచి మురళీ శర్మ అనసూయ అభిమాన సంఘం నుంచి చెప్పినటువంటి ఆ వ్యక్తి కూడా కౌంటర్ వేస్తూ ఆయన అలా అంటారా ఇలా అంటారా అనేసరికి అలా సంధ్యారెడ్డి ట్రిగర్ అయిపోయి, మరి అలా చేయొద్దు అని చెప్పినా కూడా అలా చేస్తున్నారంటే, వీరంటూ అఘాయిత్యాలు జరగడానికి కారణం ఇదే అని చెప్పినా కూడా ఇంకా అలా జరుగుతుందంటే అలాగే మేము ఉంటాం, మా ఇష్టం వచ్చినట్టుగా ఉంటామనంటే అలా చేయడం మూలంగా జరుగుతున్నాయి. అలా చేయకండి. ఒకవేళ మా ఇష్టం మేమేంగా ఇలాగే చేస్తామనంటే రేపటి రోజున మీ పైన ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడినా మీరు మళ్ళీ కంప్లైంట్ చేయొద్దు. కోర్టులు, న్యాయస్థానాలు, పోలీసు వారు, మేము మహిళా సంఘాలకు అందరం కూడా తప్పు ఇలా చేయకండి అని చెప్తూ ఉన్నప్పటికీ మేము అలా చేస్తామనంటే ఇక మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు. అలా చేయకండి. అలా చేస్తే ఇంకెవరు మీపై అఘాయిత్యానికి పాల్పడ్డా మళ్ళీ మా దగ్గరికి రావాలి, కోర్టులు, న్యాయస్థానం, పోలీసు చుట్టే తిరగాలన్నట్టుగా సంధ్యారెడ్డి కంటిన్యూషన్లో తను మాట్లాడిన మాటలు ఉన్నాయి. సో నేను హాఫ్ వీడియోను చూస్తానని చెప్పి చిన్మయి అన్నారు. ఒకసారి తను పోస్ట్ చేసిన వీడియో ఏంటో చూద్దాం. సంధ్యారెడ్డి మాట్లాడిన మాటల్ని చిన్మయి పోస్ట్ చేసిన వీడియో ఒకసారి ఆ వీడియోలో సంధ్యారెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. దానికి దమ్ము ధైర్యం ఉంటే ఆఫా బట్టలు వేసుకొని సెక్యూరిటీ లేకుండా రమ్మనండి. వినండి ఒక్క నిమిషం. వచ్చినప్పుడు నేను కూడా దానికి రైట్ అంటండి, నేను పోతాను. ఇంకొకటి ఏం మాట్లాడుతుంది, నేను మా హస్బెండ్కి మాత్రమే వైఫ్ని అండి, నేను ఇలా వేసుకుంటా అండి, వాడికి ఏం ఫీలింగ్ రావద్దంటది. నువ్వేమనుకుంటున్నావు, వీళ్ళంతా నాకు బ్రదర్స్ అండి అంటే, వాడు కూడా ఇగో ఈ 40 చిత్తకార్తి కుక్కలు ఉన్నాయి కదా, ఈ చిత్తకార్తి కుక్కలు దాని అందం చూడాలని అనుకుంటున్నాడు, మరదలు అనుకుంటాడు. చెల్లని ఎందుకు అనుకుంటాడు? ఇప్పుడు నువ్వు వాడిని నువ్వు అనుకున్నప్పుడు వానికి రైట్ ఉంది. వాడు మర్దలు అనుకుంటాడు, అది వాడికి రైట్ ఉంటుంది. మర్దలు అనుకుంటాడు, ప్రియురాలు అనుకుంటాడు, గర్ల్ ఫ్రెండ్ అనుకుంటాడు, ఇంకేదో ఊహించుకుంటాడు.
అడిగే రైట్ ఎక్కడిది? మళ్ళీ వాడు ఇలా అన్నాడని మళ్ళీ ఎక్కడికి వస్తారు మీరు? కోర్టుల దగ్గరకు వస్తారు, పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తారు. వాడు రేప్ చేస్తే రేప్ చేయించుకోవాలి, మూసుకోవాలి, ఇంట్లో కూర్చోవాలి. మళ్ళీ పోలీస్ స్టేషన్లకు వచ్చిండ్రే అనుకోండి, బట్టలిప్పి కాదు, ఆ సగం బట్టలు కూడా ఇప్పి గుడ్డలిప్పి. ఇది ఫుల్ వీడియో. ఇది సంజయ్ రెడ్డి మాట్లాడిన ఫుల్ వీడియో. చిత్తగాతి కుక్కల్నే రోడ్లపైన తప్పుడు ఉద్దేశంతో చూస్తున్నారు, పిచ్చి పిచ్చి ప్రవర్తనలు చేస్తున్నారు, వాటిని శిక్షించాలి. అటువంటి వారు జరగకుండా ఉండాలంటే కొంత మనం సాంప్రదాయాన్ని లేకపోతే మనం కట్టుబాటును పాటించాలి. అనసూయ కూడా గతంలో కోట్ చేసిన మాటలు, నా భర్తకు మాత్రమే ఈ రకం కనిపించాలి, మిగిలిన అందరూ కూడా నా సోదరులు, సహోదరులు, తమ్ముడు, అన్నలాంటి వాళ్ళని చెప్పి తను కూడా ఒక ఉద్దేశం వచ్చినట్టుగా మాట్లాడిన మాటలు కూడా కోట్ చేస్తూ సంజయ్ రెడ్డి కంటిన్యూషన్ ఈ మాటలు మాట్లాడుకొచ్చారు. సంజయ్ రెడ్డి మాటలు తప్పుపడుతున్న చిన్మయి పైన కూడా చాలా మంది అదే ట్వీట్ పైన నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. చిన్మయి గారు ఇలా కూడా ఉండాల్సింది, చిన్మయి గారు వన్ సైడ్గా చూస్తున్నారని చెప్పి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. మేము సంజయ్ రెడ్డి గారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాం, బట్ తను అవైలబుల్గా లేరు. ఒకసారి ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు. రవిచంద్ర గారు, సో ఏంటి సిచ్యువేషన్ ఏంటి? అంటే చిన్మయి మళ్ళీ ట్వీట్ చేసింది, అటువైపు నుంచి ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకా వివాదం పెరుగుతోందా? రోజు రోజుకి పెరిగే అవకాశం ఉందా? ఇంకా పట్ల చేసిన వ్యాఖ్యలు ఇప్పటికి కూడా ఇంకా ఆగని మంటలాగానే రగులుతూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే శివాజీ తను వాడిన పదాలకి సారీ చెప్పాడు. ఆయన ఈ వివాదం నుంచి దాదాపుగా దూరం అయిపోయాడు. అయినప్పటికీ కూడా ఆ వివాదాన్ని మొదట రాజేసిన వ్యక్తి చిన్మయి. అలాగే చిన్మయితో పాటు చిన్మయి కూడా అనసూయని ట్యాగ్ చేయడంతో అనసూయ కూడా రియాక్ట్ అయింది. ఇంకా అక్కడ నుంచి ఇది ఒక రావణ కాష్టం లాగా తయారైపోయింది. ఒకరి నుంచి ఒకరు, ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ, విమర్శించుకుంటూ వ్యాఖ్యలు చేసుకోవటం మొదలైంది. డిబేట్లో ఇష్టం వచ్చినట్లుగా అభిమాన సంఘం నుంచి ఒకతను వచ్చి తను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా తను మాట్లాడటం, అలాగే మహిళా సంఘాల నుంచి కావచ్చు, మహిళా రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అనసూయని కానీ లేదా అలాగా వస్త్రధారణ చేసే వాళ్ళని విమర్శిస్తూ శివాజీ చేసిన వ్యాఖ్యల్లో కొంత అర్థం ఉంది, కానీ ఆయన వాడిన 2 పదాలు తప్పు అంటూ కూడా అందరూ కూడా విమర్శించడం జరిగింది. సో ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, అలాగే డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో, టీవీ ఛానల్స్ లో. ఈ డిబేట్ అయితే ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది. చివరకు అనసూయ కూడా శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు అర్థరహితం కాదు, కొంచెం అర్థవంతమైనవి, కానీ ఆయన వాడిన భాష బాగలేదు అంటూ కూడా తను కూడా దాదాపుగా కొంత కాంప్రమైజ్ మోడ్ లోకి వచ్చినట్లుగా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వటం జరిగింది తన ఫాలోవర్స్ తోటి మాట్లాడుతూ. కానీ మరలా చిన్మయి ఈ విషయాన్ని మరలా రాజేసిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ నాయకురాలు చేసిన వ్యాఖ్యల్ని మరలా తప్పుపడుతూ తను సోషల్ మీడియాలో పెట్టడం, ఇవన్నీ కూడా ఇంకా దీన్ని కంటిన్యూ చేసేలాగే అనిపిస్తోంది. సో చిన్మయి చేసిన వ్యాఖ్యల పట్ల మరలా విమర్శలు, ప్రతి విమర్శలు అవన్నీ కూడా మరలా సోషల్ మీడియాలో కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మరలా అనసూయ దీనిపై రియాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉందనుకోవచ్చు. సో ఇది ఒక సిరీస్ లాగా అయిపోయింది మనోజ్. సో రవిచంద్ర, దీనిపై అంటే నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే చిన్మయి ట్వీట్ చేశారు, దీనిపై ఇంకెవరైనా రియాక్ట్ అవుతున్నారా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి? టాలీవుడ్ నుంచి అయితే దీనిపై ఎవరు కూడా ఇప్పటి వరకు శివాజీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నాగేంద్ర బాబు అలాగే ప్రకాష్ రాజ్ ఇద్దరు, అలాగే కొంతమంది రైటర్స్ కావచ్చు, వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ నుంచి ఉమెన్ సెల్ దానిపై ఒక కంప్లైంట్ ఇవ్వటం జరిగింది మా అసోసియేషన్ కి. సో శివాజీ మా అసోసియేషన్ కి క్షమాపణలు చెప్పడం జరిగింది, అలాగే బహిరంగ క్షమాపణ కూడా చెప్పాడు. అలాగే తెలంగాణ మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి కూడా ఆయన వాళ్ళు ఇచ్చిన నోటీసులకి హాజరై అక్కడ కూడా సారీ చెప్పొచ్చారు. సో శివాజీ వైపు నుంచి వివాదం సద్దుమడిగినప్పటికి కూడా ఈ మహిళా నాయకులు అనుకోవచ్చు లేదా వీళ్ళ వైపు నుంచి మాత్రం ఇది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సినిమా పరిశ్రమ నుంచి అయితే దీనిపై ఫర్దర్ గా ఎవరు కూడా నోరు మెదిపే పరిస్థితి అయితే లేదు. ఇక్కడ ఇండస్ట్రీ నుంచి ఖచ్చితంగా అనసూయ అలాగే అక్కడి నుంచి చిన్మయి వీళ్ళిద్దరు మాత్రమే పరిస్థితికి సంబంధించిన వ్యక్తులు దీనిపై రియాక్ట్ అవుతున్నారు. పొలిటీషియన్స్ కావచ్చు, మహిళా సంఘాల నుంచి కావచ్చు, వాళ్ళు వీళ్ళు చేసిన వ్యాఖ్యలకి వాళ్ళు ప్రతి విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇది ఓన్లీ మహిళా సంఘాలకి అలాగే చిన్మయి అండ్ అనసూయకి మధ్య జరుగుతున్న వారలాగా తయారైంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. సో మొత్తంగా చిన్మయి మరోసారి ట్వీట్ చేయడం అందరినీ కూడా ఒకసారిగా ఈ వివాదానికి మరింతగా ఊతమిస్తున్నారా, వివాదానికి మరింతగా తెరలేపుతున్నారా అనే రకంగా అంతా భావిస్తున్నారు.
సో ఇక్కడ సంధ్యారెడ్డి చిన్మయి ఈ ఇద్దరి మధ్యలో ఎక్కువగా మనం చూసే కామెంట్స్లో కానివ్వండి, లేకుంటే మీరు ఇచ్చే మద్దతులో ఇక్కడ చూడ మనం కూడా కామెంట్ ఒక పోల్ పెట్టాం. మీ సపోర్ట్ ఎవరికి అని అంటే 90% మంది సంధ్యారెడ్డి అంటున్నారు. అంటే సంధ్యారెడ్డి మాటల్ని అంతా యాక్సెప్ట్ చేస్తున్నారు. సంధ్యారెడ్డి మాట్లాడిన మాటలు ఏం తప్పు లేవని రకంగా వారంతా మాట్లాడుతున్నారు. ఐ సపోర్ట్ సంధ్యారెడ్డి మేడం అని రవిచంద్ర కామెంట్ చేశారు. తర్వాత చిన్మయికి ఓవర్ యాక్షన్ ఎక్కువైంది, మనీ ఉంటే ఏమైనా చేయొచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు, కరెక్ట్ అనుకుంటున్నారని చెప్పి ఆంజనేయులు పునాటి కామెంట్ చేశారు. అట్ ద సేమ్ టైం రవికిరణ్ విలవ్ సంధ్యారెడ్డి గారు అని కామెంట్ చేశారు. అంటే సంధ్యారెడ్డికి ఆ స్థాయిలో మద్దతు వస్తుంది. సో ఇక్కడ చిన్మయి మాటల్ని ఏకీభవిస్తారా, సంధ్యారెడ్డి మాటలు ఏకీభవిస్తారా? మీ సపోర్ట్ ఎవరికంటే 90% మంది సంధ్యారెడ్డికే సపోర్ట్ అంటున్నారు. సో తను మాట్లాడిన తప్పేం లేదు, సాంప్రదాయాన్ని పాటించండి, చక్కగా ఉండండి, నిండుగా ఉండండి, కంఫర్ట్గా ఉండండి చెప్తున్నారు. నేను కోరుకుందల్లా మీరు మీకున్న హక్కులు వినియోగించుకోండి, కానీ మరి అసభ్యతని వల్గారిటీగా ఉండకండి అనేటువంటి మాటనే సంధ్యారెడ్డి చెప్తూ చాలా సందర్భాల్లో చాలా వీడియోల్లో మనతో పాటు డిబేట్లో మాట్లాడుకొచ్చారు. చాలా క్లియర్ అండ్ క్రిస్టల్గా తన పాయింట్ తను చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ దీన్ని అడ్డు పెట్టుకొని స్వేచ్ఛ స్వతంత్రం అని కొంతమంది మాట్లాడుతూ తనని తప్పుపడుతున్నారనే భావనలో చాలామంది ఉన్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? మీరు సంధ్యారెడ్డి అండ్ చిన్మయిలో ఎవరికి సపోర్ట్ చేస్తారో కామెంట్ చేయండి. సేమ్ టైం విజయలక్ష్మి అంట చిన్మయి పబ్లిసిటీ కోసం ఓవర్ యాక్షన్ చేస్తోంది. మనకు వచ్చిన కామెంట్లో ఒక్కటి కూడా చిన్మయికి సపోర్ట్ రాలేదు. చిన్మయి అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారనే భావనలో ఉన్నారు. 92% ఇంకా పెరుగుతోంది, సంధ్యారెడ్డికి ఇంకా సపోర్ట్ పెరుగుతోంది. 92% అంతా కూడా సంధ్యారెడ్డి అంటున్నారు. ఒకసారి మళ్ళీ తను హాఫ్ వీడియోనే చూసానని చెప్పి దాంట్లో కూడా మెన్షన్ చేశారు. కాబట్టి చిన్మయి ఒకసారి ఫుల్ వీడియో, అసలు సంధ్యారెడ్డి ఏం మాట్లాడారు, తన ఉద్దేశం ఏంటి మీకోసం వినిపిస్తాను. పీసీఆర్ ఆ ఫుల్ వీడియో ప్లే చేయండి. ధైర్యం ఉంటే ఆఫా బట్టలు వేసుకొని సెక్యూరిటీ లేకుండా రమ్మనండి. ఒక్క నిమిషం. వచ్చినప్పుడు నేను కూడా దానికి రైట్ అంటండి, నేను పోతాను. ఇంకొకటి ఏం మాట్లాడుతుంది, నేను మా హస్బెండ్కి మాత్రమే వైఫ్ని అండి, నేను ఇలా వేసుకుంటా అండి, వాడికి ఏం ఫీలింగ్ రావద్దంటది. నువ్వేమనుకుంటున్నావు, వీళ్ళంతా నాకు బ్రదర్స్ అండి అంటే, వాడు కూడా ఇగో ఈ 40 చిత్తకార్తి కుక్కలు ఉన్నాయి కదా, ఈ చిత్తకార్తి కుక్కలు దాని అందం చూడాలని అనుకుంటున్నాడు, మరదలు అనుకుంటాడు. చెల్లని ఎందుకు అనుకుంటాడు? ఇప్పుడు నువ్వు వాడిని నువ్వు అనుకున్నప్పుడు వానికి రైట్ ఉంది, వాడు మరదలు అనుకుంటాడు, అది వాడికి రైట్ ఉంటుంది. మరదలు అనుకుంటాడు, ప్రియురాలు అనుకుంటాడు, గర్ల్ ఫ్రెండ్ అనుకుంటాడు, ఇంకేదో ఊహించుకుంటాడు. అడిగే రైట్ ఎక్కడిది? మళ్ళీ వాడు ఇలా అన్నాడని మళ్ళీ ఎక్కడికి వస్తారు మీరు? కోర్టుల దగ్గరకు వస్తారు, పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తారు. వాడు రేప్ చేస్తే రేప్ చేయించుకోవాలి, మూసుకోవాలి, ఇంట్లో కూర్చోవాలి. మళ్ళీ పోలీస్ స్టేషన్లకు వచ్చిండ్రే అనుకోండి, బట్టలిపి కాదు, ఆ సగం బట్టలు కూడా ఇప్పి గుడ్డలిపి, బట్టలు ఒకటే ప్రొటెక్షన్ కాదు. దానికి దమ్ము ధైర్యం ఉంటే ఆఫా బట్టలు వేసుకొని సెక్యూరిటీ లేకుండా రమ్మనండి. ఇది పాయింట్. అది వినండి ఒక్క నిమిషం. వచ్చినప్పుడు నేను కూడా దానికి రైట్ అంటండి, నేను పోతాను. ఇంకొకటి ఏం మాట్లాడుతుంది, నేను మా హస్బెండ్కి మాత్రమే వైఫ్ని అండి, నేను ఇలా వేసుకుంటా అండి, వాడికి ఏం ఫీలింగ్ రావద్దంటది. నువ్వేమనుకుంటున్నావు, వీళ్ళంతా నాకు బ్రదర్స్ అండి అంటే, వాడు కూడా ఇగో ఈ 40 చిత్తకార్తి కుక్కలు ఉన్నాయి కదా, ఈ చిత్తకార్తి కుక్కలు దాని అందం చూడాలని అనుకుంటున్నాడు, మరదలు అనుకుంటాడు. చెల్లని ఎందుకు అనుకుంటాడు? ఇప్పుడు నువ్వు వాడిని నువ్వు అనుకున్నప్పుడు వానికి రైట్ ఉంది, వాడు మరదలు అనుకుంటాడు, అది వాడికి రైట్ ఉంటుంది. మరదలు అనుకుంటాడు, ప్రియురాలు అనుకుంటాడు, గర్ల్ ఫ్రెండ్ అనుకుంటాడు, ఇంకేదో ఊహించుకుంటాడు. అడిగే రైట్ ఎక్కడిది? మళ్ళీ వాడు ఇలా అన్నాడని మళ్ళీ ఎక్కడికి వస్తారు మీరు? కోర్టుల దగ్గరకు వస్తారు, పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తారు. వాడు రేప్ చేస్తే రేప్ చేయించుకోవాలి, మూసుకోవాలి, ఇంట్లో కూర్చోవాలి. మళ్ళీ పోలీస్ స్టేషన్లకు వచ్చిండ్రే అనుకోండి, బట్టలిపి కాదు, ఆ సగం బట్టలు కూడా ఇప్పి గుడ్డలిపి, బట్టలు ఒకటే ప్రొటెక్షన్ కాదు. దానికి దమ్ము ధైర్యం ఉంటే ఆఫా బట్టలు వేసుకొని సెక్యూరిటీ లేకుండా రమ్మనండి. ఇది పాయింట్. అది వినండి ఒక్క నిమిషం. వచ్చినప్పుడు నేను కూడా దానికి రైట్ అంటండి, నేను